పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రభుత్వంలో స్పందన లేదు. 2.5 సంవత్సరాలు అయింది, సమయం ఇచ్చినాం. మరి 2.5 సంవత్సరాల్లో కనీసం ఆ ప్రాజెక్టు మీద రివ్యూ కూడా లేదు, తట్టమట్టి కూడా తీయలేదు. సఫిషియెంట్గా టైం ఇచ్చినాం కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం. ప్రజలకు పండు కావాలంటే ప్రతిపక్ష పార్టీ సరిగ్గా పనిచేయాలనేది ఆ దిశగా మేము ఆలోచన చేసి మరి వెంబడే 6 నెలలకు, సంవత్సరానికి వాళ్ళ ప్రభుత్వం మీద కామెంట్ చేయకుండా సరిపోను వాళ్ళకి సమయం ఇచ్చి 2.5 సంవత్సరాల తర్వాత దాని మీద పాదయాత్ర చేస్తామని అనౌన్స్ చేసిన తర్వాత ప్రభుత్వంలో కదలిక వచ్చి మేము ప్రెస్ మీట్ పెట్టి పాదయాత్ర అనౌన్స్ చేసిన 2 రోజులకే ముఖ్యమంత్రి గారు సమీక్ష స్టార్ట్ చేయడం జరిగింది. మంత్రులు ప్రాజెక్టుల మీద తిరగడం జరిగింది. ఇవాళ క్లియర్గా నిన్నటి సమావేశంలో ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా ఒకటే మాట్లాడారు, పాదయాత్ర గురించి మాట్లాడారు. మీరు పాదయాత్ర చేస్తే ఏమవుతుంది, పాదయాత్ర గురించి అని వాళ్ళే పాదయాత్ర గురించి మాట్లాడినంటేనే ఆ పాదయాత్రతోనే కదిలి వచ్చిందనేది ప్రజలందరికీ అర్థమైంది. క్లియర్గా మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరూ చర్చ చేసుకుంటా ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తామని అనౌన్స్ చేసిన తర్వాతనే కదలిక వచ్చిందనేది చాలా సంతోషం, మాకు కూడా సంతోషం అనిపించింది. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా పాత్ర మేము నెరవేర్చినాం, మేము మాట్లాడినాం. మా మాట్లాడిన దానికి స్పందన వచ్చి మరి ముఖ్యమంత్రి గారు కూడా విజిట్ చేసి నిన్న మన 2 రోజులు సార్ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిపోవడం జరిగింది. సరే ఏదేమైనా నిన్న వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి 6 నెలల్లో కంప్లీట్ చేసిన ఒక ఆయన అన్నాడు, సంవత్సరం అని ఒక ఆయన అన్నాడు. సరే సంవత్సరంలో వాళ్ళు అన్నది కూడా ఇప్పుడున్న మేము ఏదైతే చేసిన దాన్ని కంప్లీట్ చేస్తా అన్నారు. అయినా సరే మరొక 2-3 నెలలు టైం ఇస్తాం. పాదయాత్ర ప్రస్తుతానికి పెండింగ్ పెట్టి మరి వాళ్ళ స్పందన వచ్చింది కాబట్టి ఒక 2-3 నెలలు చూసి మరి మనం అనుకున్న ప్రకారం వాళ్ళు పనులు చేస్తే సంతోషం, మేము కూడా దాన్ని సమర్థిస్తాం. లేదంటే అప్పుడు మా కార్యాచరణ ప్రకటిస్తాం. కానీ మొత్తం మీద నిన్న ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ 2 రోజులు పర్యటన చేసి ఫైనల్గా భూత్పూర్లో ప్రెస్ మీట్లో కానీ, జడ్చర్లలో పబ్లిక్ మీటింగ్లో కానీ వాళ్ళ మాట్లాడిన మాటలు దాని అర్థమైతే వాళ్ళకు పూర్తిగా ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని చిత్తశుద్ధి ఉన్నట్టయితే కనిపించలేదు. నిన్న ముఖ్యమంత్రి గారి మాటల్లోనే క్లియర్గా ఏం చెప్పినంటే ఇప్పుడు ఏదైతే నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు పని జరిగిందో ఆ పనిని మేము సంవత్సరంలో కంప్లీట్ చేస్తాం, మిగిలిన దాన్ని అంతే కదా అని చెప్పింది. మిగిలిన పనిని సంవత్సరంలో కంప్లీట్ చేస్తామని. దానికి సంవత్సరం అంటే ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక సంవత్సరం 3.5 సంవత్సరాలు. అదే మా ప్రభుత్వం వచ్చుంటే 6 నెలల్లోనే ఉదండాపూర్ వరకు నీళ్లు తెచ్చేయడానికి అవకాశం ఉండే, 3 నెలల్లోనే కర్వెన వరకు నింపడానికి అవకాశం ఉండే, చేస్తుంటే మేము. మరి దానికి 3.5 సంవత్సరాలు వాళ్ళు 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో సంవత్సరం చెప్తా ఉన్నారు. అంటే 3.5 సంవత్సరాలు కేవలం మేము చేపట్టిన నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు రిజర్వాయర్లు కానీ, పంప్ హౌజులు కానీ, కెనాల్ కానీ, టన్నల్స్ కానీ అవన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. వాటి తుది మెరుగులు దిద్దడానికి సంవత్సరం పడుతుందంట వీళ్ళకి. నిన్న ఇంకో తొండి మాట మాట్లాడి వాళ్ళు ల్యాండ్ యాక్విజిషన్ చేయలేదు, మేము దాని మీద దృష్టి పెడతాం, ల్యాండ్ యాక్విజిషన్ చేస్తాము అని. అసలు ఏడ ల్యాండ్ చేస్తే నాకు అర్థం కాలే. ఏదైతే ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిండ్రో నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు అవసరమైన 27,000 ఎకరాల ల్యాండ్ అక్వైరేషన్ జరిగింది. వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేము ల్యాండ్ అక్వైరేషన్ చేసే టైంలో ఉదాహరణకు ఉదండాపూర్లో ల్యాండ్ అక్వైరేషన్ చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు వచ్చి రైతుల దగ్గర వచ్చి మీరు పొలాలు ఇవ్వకండి, మీరు 30 లక్షలు అడుగు, 40 లక్షలు కానీ వాళ్ళు రెచ్చగొట్టినా కానీ ఆ కింది నుంచి మీరు అందరినీ కూడా రైతులు ఒప్పించి నచ్చజెప్పి మాట్లాడి
వాళ్ళ కాన్సెంట్ అవార్డు ఇప్పించి 27,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. మరి మీరు ఇంకా ఏడ మిగిలింది, ఏడ చేస్తా నాకు అర్థమే కాలే. మీరు కంప్లీట్ చేస్తా అన్నదే ఇదే పని, ఈ పనులన్నీ దాదాపు అయిపోయింది. ఇక అసలు మీరు చేయవలసింది ఏంటంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే ఆల్రెడీ మేము ఏదైతే టెండర్లు పిలిచుంటామో కెనాల్స్, ఉదండాపూర్ లెఫ్ట్ కెనాల్ కానీ రైట్ కెనాల్ కానీ ఏదైతే టెండర్ పిలిచుంటామో ఆ టెండర్ మీ ప్రభుత్వం ఏదైతే క్యాన్సిల్ చేసిండ్రో ఆ కెనాల్స్ టెండర్ పిలిచి దానికి ల్యాండ్ అక్వైజిషన్ చేసే అవసరం ఉండే, అది మాట్లాడలే. మరి ఈయన పానమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇంకేం చేస్తా అనేది మరి ఎవరికి అర్థం కాలే. ఈ రకంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు వింటే మరి పాలమూరు జిల్లా ప్రజలైతే నమ్మకం పోయింది. అన్ని తొండి మాటలే, మళ్ళీ అదే మాటలు అదే కథ. స్పీచ్లో మొత్తం కేసీఆర్ గారి గురించి మాట్లాడే, కేసీఆర్ పేరు 100 సార్లు కేసీఆర్ భజన చేయడం తప్ప చెప్పింది ఈ జిల్లాకు జిల్లా ప్రజలు ఎదురు చూసారు. ముఖ్యంగా మా జడ్చర్లలో సభ జరుగుతుంది కాబట్టి జడ్చర్ల ప్రజలు ఎదురు చూసారు. జడ్చర్ల కాన్స్టిట్యూన్సీ కానీ జడ్చర్ల పట్టణాలు కానీ నిధులు అనౌన్స్ చేస్తారు, ఏవో అనౌన్స్ జిల్లాకు లాభం అయితే అనుకున్నాం. ఏ ఒక్క ప్రకటన జరగలేదు. అది పరిస్థితి. ఇంకా మాట్లాడేది తొండి మాటలు. గత కేసీఆర్ గారు ఎంపీగా ఉండి ఈ జిల్లాకి ఏం చేయలే, 10 ఏళ్ళు నష్టం చేసిండని. అసలు ఇది మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి, కొంచెం సిగ్గుశరం కూడా ఉండాలి. ఎందుకంటే మా ప్రభుత్వం 10 సంవత్సరాలు కాదు, మా ప్రభుత్వం ఉన్నది 9.5 సంవత్సరాలు. 9.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా, మధ్యాహ్నం వల్ల డిమానిటైజేషన్, ఇవన్నీ ఇంకోటి ఫస్ట్ 6 నెలలు దానికి సరిపోయింది మనం సెటిల్ చేసుకోవాలి. గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాన్ని కుదరడానికే ఒక 6 నెలలు పడుతుంది. 6 నెలలు దానికి 2 నెలలు దీనికి మిగిలిందంతా 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల్లో మహబూబ్నగర్ జిల్లాలో ఎంత చేయాలనో అంత చేసినాం. మీ దరిద్రం గత 70 ఏళ్ల పాలనలో ఈ మహబూబ్నగర్ జిల్లాకు మీరు చేసినది ఏంటంటే, మీరు చేసిన పేరు ఏంటంటే వెనుకబడిన జిల్లా, వలసల జిల్లా. మా ప్రాజెక్టుల పేర్లు పెండింగ్ ప్రాజెక్టులు, ఎప్పుడు చూసినా పెండింగ్ ప్రాజెక్టులు. మరి మీరు చేతగాని దద్దమ్మలు, కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, మిగతా ప్రాజెక్టులు అన్ని కూడా సగం చేసి వదిలిపెట్టేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంబడి పడి రాత్రింబాలు ఉండి అప్పుడు మా ఇరిగేషన్ మంత్రి హరీశ్రావు గారు ప్రాజెక్టుల పడుకొని మేమందరం ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి మీ టైంలో కేవలం 27,000 ఎకరాలకే నీ సాగునీరు ఉండే. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వాళ్ళు ఇచ్చింది మొత్తం కూడా ఆ టైంకు 2014 వరకు 27,000 ఎకరాలకు మాత్రమే. దాని తర్వాత మా 9.5 సంవత్సరాల్లో 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం జరిగింది. వలసల జిల్లాగా పేర్పడ్డ మహబూబ్నగర్ జిల్లాకు గతంలో మీరు ఘనంగా మొత్తం దేశంలోనే వెనుకబడ్డ జిల్లాలో ఇదో జిల్లా. ఆంధ్రప్రదేశ్లో ఏదైనా బీదర్ జిల్లాను చూపించాలంటే, అప్పులు తెచ్చుకోవాలంటే, లోన్ తెచ్చుకోవాలంటే ప్రపంచ బ్యాంక్ అధికారులు తెచ్చి మహబూబ్నగర్ జిల్లా దరిద్రాన్ని చూపించేది. గంత దరిద్రంగా ఈ జిల్లాను మీరు నాశనం చేస్తే ఇలా ఈ జిల్లా పచ్చబడ్డది. మా గవర్నమెంట్లో కేసీఆర్ గారు ఆధ్వర్యంలో కేసీఆర్ గారు ఆయన ఈ జిల్లా మీద ప్రేమతోని ఈ ప్రాంతం నుంచి ఎంపీగా గెలిచి తెలంగాణ రాష్ట్రం సాధించని ఒక ఆలోచనతో రాష్ట్రం మొత్తంలో ఈ జిల్లాకే ప్రాధాన్యత ఇవ్వాలి, ఈ జిల్లాను బాగు చేయాలనే ఉద్దేశంతో మరి ఈ జిల్లాకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ఇరిగేషన్ ప్రాజెక్ట్, భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మహబూబ్నగర్ జిల్లాకు శాంక్షన్ చేయడం జరిగింది, పనులు స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మీరు చేసిన ఉద్దారకం వల్ల మీరు కేసులు వేయడం, అడ్డం పడడం, ల్యాండ్ అక్విజిషన్ అడ్డపడడం, కోర్టుల కేసులు వేయడం, ఎన్జిటీల కేసులు వేయడం, ఇవన్నీ మీరు ఆపడానికి ప్రయత్నం చేశారు. మామూలు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ జిల్లా అయినా ఒక ప్రాజెక్ట్ అవుతుందంటే ప్రభుత్వం ఏదున్నా అన్ని పార్టీలు ఏకమవుతాయి, ప్రాజెక్టులకే సహకరిస్తారు. కానీ దరిద్రం మన రాష్ట్రంలో మన మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టు అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులే. కేసులు వేసిండ్రు, ఎన్జిటీలో కేసులు వేసిండ్రు. అవన్నీ కూడా అధిగమించి, అవన్నీ కూడా తట్టుకొని ఆ కేసులన్నీ అధిగమించి అన్ని అనుమతులు తీసుకొచ్చి
ప్రాజెక్టును దాదాపు ఇప్పుడున్న దాన్ని 90% కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇంత బ్రహ్మాండంగా చేసిన తర్వాత ఇంకా ఈ జిల్లా గురించి మాట్లాడతారు.